హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవాన్ తెలుగు గేమర్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం బిఆర్ మ్యాచ్ వచ్చేసి మన అన్నయ్యతో అయితే మనమైతే గేమ్ ఆడబోతున్నాం. మరి అంతకంటే ముందు గేమ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. మనమైతే గేమ్లోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనమైతే హంగాలో దిగుదాం అనుకుంటున్నాం. ఇక్కడ మిల్లులో దిగాలని ఉంది కానీ ఇక్కడ మిల్లులో చాలామంది అయితే దిగుతున్నారు, అందుకనే మనమైతే మిల్లులో దిగట్లేదు. మనం హంగాల్లో దిగుతున్నాం, ఎందుకంటే హంగాల్లో బ్లూ జోన్ ఉంది, అందుకనే అక్కడ దిగుదాం అనుకుంటున్నాం. మనమైతే హంగాల్లో దిగేస్తున్నాం. మా వీడియోస్ అయితే చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే దిగ్గానే మనకైతే M40 దొరికింది. మనకైతే ఇంకా మినీ యూజ్ దొరికింది. మనకైతే కింద బిల్డింగ్లో అయితే మనకి గన్ను కనిపించింది, కానీ నెంబర్ 1 వెళ్తుండు. నెంబర్ 1 తీసేసుకున్న గన్ని. ఇక్కడ పక్కన ఉన్న కంటైనర్స్లో కూడా మనమైతే గన్నే సెట్ చేద్దాం. ఇక్కడైతే మనకి స్టార్టింగ్లోనే వుడ్ పేకర్ దొరికింది. ఇంక ఈ కంటైనర్ మీద ఇంకేం గన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ వద్దు, మనమైతే స్నైపర్ కాదు. ఇంకా ఇక్కడ SVD దొరికింది, వద్దు SKS. ఇక్కడ MP5 దొరికింది, MP5 ఇంకా P90 దొరికింది. మనమైతే P90 తీసుకుందాం. P90 మధ్య ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే P90 ఎక్కువ డ్యామేజ్ ఇవ్వట్లేదు ఎనిమికి. ఈ అప్డేట్ వల్ల ఎందుకో డ్యామేజ్ రావట్లేదు P90 వల్ల. మనమైతే వేరే చోటుకి అయితే వెళ్ళి ఎత్తుకుతున్నాం గన్స్. ఓకే గైస్, మనమైతే వేరే చోటుకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకి దూరంలో బిల్డింగ్స్ అయితే కనిపించినాయి. మనకైతే ఎవరో ఫైరింగ్ చేస్తున్నారు. క్రోనా క్యారెక్టర్ చాలా యూస్ఫుల్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు. ఇలాంటి టైమ్స్లో అయితే మనమైతే తొందరగా హీల్ వేసుకొని ఆ ఎనిమిది దగ్గరికి వెళ్దాం. అన్నీ వైట్ కలర్ వేసుకుండు. ఓకే, ఆడికైతే డ్యామేజ్ ఇచ్చినాము ఎక్స్ఎంఐట్ ఉంటుందండి వుడ్ పేకర్తో, కానీ హెడ్ కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడైతే ఎనిమి హీల్ వేసుకుంటున్నాడు. మళ్ళీ వెనక నుంచి వెళ్ళి అయితే అన్నీ వేసేద్దాం. మనం కూడా హీల్ వేసుకుందాం, మనకి కూడా తక్కువనే ఉంది హెల్త్. మనమైతే ఆడ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆడైతే అక్కడ నుంచి అయితే దాచుకొని కొడుతున్నాడు. మనం P90తో వేద్దాం. P90తో కొడుతున్నాం కానీ ఆడికి ఎక్కువ డ్యామేజ్ తాగట్లేదు, ఎంత కొట్టినా కూడా తాగట్లేదు. అయ్యా, మా అన్న అయితే కొట్టేసిండు గైస్, ఎనిమిది అయితే చేస్తున్నాం. మనకైతే ఇక్కడ ఎవరు ఎనిమిది కనిపించిండు. ఒక ఎనిమిది అయితే మనమైతే కొట్టడానికి ట్రై చేసిండు. మనమైతే క్రోనా క్యారెక్టర్ వేసుకుందాం, లేకపోతే మన గ్లూ వాల్ బ్రేక్ అయిపోద్ది. మనమైతే హీల్ వేసుకుని అయితే మనమైతే ఆ ఎనిమిది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం హీల్ వేసుకున్నాం. ఓకే గాయ్స్, ఆ ఎనిమిది అయితే తప్పించుకున్నాం. మనమైతే వేరే చోటుకి వెళ్తాం. ఓకే గాయ్స్, మనమైతే వేరే చోటుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ ప్లేస్ అయితే తెలియదు. ఓకే, మన అన్నయ్య మీద అయితే బౌంటీ పడ్డది. ఇంకా అక్కడ నెంబర్ 2 దగ్గర అయితే క్రాస్ ఫైర్ జరుగుతుంది. ఆ నెంబర్ 2 అయితే ఏమైనా కొడుతుండు. మనమైతే కొంచెం హై ప్లేస్ నుంచి చూద్దాం, ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్కోప్ వేసి చూద్దాం. ఓకే గైస్, మనమైతే అక్కడ లూట్ తీసేసుకొని అయితే మనమైతే దూరంకి వచ్చేసినాం. ఇక్కడైతే నెంబర్ 2 అయితే ఎవరో ఫైరింగ్ చేస్తున్నారు. నెంబర్ 2కి ఎవరో ఫైటింగ్ చేస్తున్నారు. నెంబర్ 2ని వేసేసినారు ఎవరు. ఇక్కడైతే మనమైతే వుడ్ పేకర్తో స్కోప్ చేసి అయితే కొట్టేద్దాం. ఎనిమిది అయితే కనిపించట్లేడు, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ మన గ్లూ వాల్స్ కానీ కనిపిస్తుంది. ఓకే, గ్లూ వాల్ అని కానీ కనిపించింది ఒక గ్లూ వాల్. ఆ ఎనిమిది అట్టో ఉరికిండు. ఓకే, మనమైతే ఆ కొండ నుంచి అయితే చూద్దాం. మనమైతే భీమశక్తి దగ్గరికి అయితే వెళ్దాం. భీమశక్తి నుంచి అక్కడ ఎవరైనా ఉంటే ఎనిమిస్ని వేద్దాం. మనమైతే వెళ్తున్నాం భీమశక్తి దగ్గరికి అయితే. ఇంకా ఎనిమిది అయితే కనిపించలేదు. ఇంకా నెంబర్ 2 కొట్టిన ఎనిమిది అయితే మనమైతే చూద్దాం. అక్కడ మనకి ఎవరో ల్యాండ్ అయినారు బక్రా. మనమైతే ఆడ దగ్గరికి వెళ్ళి తొందరగా కిల్ చేసేద్దాం. కిల్ చేద్దాం. ఓకే, మా టీమ్మేట్స్ అయితే బాగానే కొడుతున్నారు కానీ నాకైనాడు. రివైవ్ ఇద్దాం. ఓకే, మళ్ళీ వస్తుండు. వుడ్ పేకర్తో డ్యామేజ్ చేద్దాం. వుడ్ పేకర్తో డ్యామేజ్ చేసేలోపు గ్లూ వాల్ వేసిండు. ఫుల్ హెల్త్ తీసిండు గైస్. ఈడైతే మనం కొంచెం హీల్ వేసుకోవాలి. ఫస్ట్ ఈయనైతే ఫుల్ కిల్ చేద్దాం. ఈడైతే బౌంటీ గైస్, ఇందాక మా అన్నయ్య మీద ఒక బౌంటీ వేసినాడు కదా, ఆడే ఈడు. అయితే మనమైతే హీల్ వేసుకుందాం. హీల్ వేసుకొని మా అన్నయ్యకి అయితే రివైవ్ వేయడానికి వెళ్దాం. మనం అయితే
ఇంకా పీక్కి వెళ్దాం. ఇంకా మనకైతే లైవ్ అయితే 28 మెంబర్స్ ఉన్నారు. మనకైతే జోన్ వచ్చేస్తుంది. మనమైతే తొందరగా లాంచ్ ప్యాడ్ యూజ్ చేసుకొని అయితే మనమైతే పీక్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. పీక్ కాలేదనుకో మనం ఇంకా అటు నుంచి అటు వెళ్దాం. పీక్ వరకు అయితే వెళ్ళలేకపోయినాం. ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే మనమైతే పోయి లూట్ చేసుకుందాం. ఓకే గాయ్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు అయితే మీరైతే లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి నా వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయకండి. ఇంకా అట్లానే లైక్ ఇంకా కామెంట్ కూడా చేయండి. మనమైతే బిల్డింగ్లోకి వచ్చేసినాం. ఓకే గైస్, ఈ బిల్డింగ్లో అయితే అంతా లూట్ అయితే దొరకలేదు, కానీ ఇక్కడ కూడా ఎనిమి ఫైరింగ్ చేస్తాడు. నేనైతే మనమైతే కిల్ చేసుకుందాం. ఈ ఎనిమి దగ్గరికి వెళ్ళి అయితే ఏముంది లూట్ ఉందో చూద్దాం. ఆ ఎనిమి దగ్గర వీడి దగ్గర ఏముంది, మంచి గన్స్ అయితే. ఓకే గైస్, మనం వెళ్ళేలోపు అయితే మనకైతే జోన్ దగ్గరికి వస్తుంది. మనమైతే వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఇంకా 31 మెంబర్స్ అలాగే ఉన్నారు. పీక్ అయితే వచ్చేసినాం, కానీ పీక్లో ఎవరు ఎనిమీస్ లేరు. ఇందాక నుంచి పీక్లో ఎనిమీస్ ఉంటుంది అనుకుంటూనే వచ్చిన, కానీ ఇక్కడైతే ఎనిమీస్ దొరకట్లేదు. పీక్ కూడా లాస్ట్ జోన్ కాదు గైస్, మనకైతే ఇంకా వేరే చోటు ఉంది లాస్ట్ జోన్ అయితే. ఇక్కడ 23 మెంబర్స్ అయితే లైవ్ ఉన్నారు ఇంకా అయితే. ఓకే గైస్, మనకైతే లాస్ట్ జోన్ అయితే కనిపించింది. మనమైతే లాస్ట్ జోన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనమైతే లాస్ట్ జోన్కి అయితే దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏదో చాలా క్రాస్ ఫైర్ అవుతుంది, ఎందుకో నాకైతే అనిపిస్తుంది. అదేంటిది బుల్లెట్స్, ఇంకా ఫుట్ స్టెప్స్. మనమైతే వెళ్దాం. అక్కడైతే బ్లూ వాల్ పడ్డది గైస్, ఆ బ్లూ వాల్ వెనకాల ఎనిమి ఉన్నాడు అనుకుంటా. తొందరగా రష్కి వెళ్ళి కొట్టేద్దాం. ఎనిమి ఫుల్ ప్యాక్ వేసుకుండు, కానీ ఇక్కడ ఉంది. లోపల ఎవరు లేదు గైస్, లోపల జస్ట్ లూట్ బాక్స్ ఉంది. ఎవరో కొట్టేసినారు ఎనిమిని అయితే. మనకైతే అక్కడ ఎనిమి కనిపించినారు. వుడ్ పెకర్తో డ్యామేజ్ చేసినాం, కానీ డ్యామేజ్ అవ్వలేకు. మనైతే ఒకటి వేసిండు గైస్. మనమైతే క్రోనా వేసేసుకొని తన హీల్ అయిపోయి మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే గైస్, ఇదైతే ఫైనల్ జోన్ అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ ఎనిమిస్ ఉరుకుతున్నాడు, మనకైతే డ్యామేజ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం తొందరగా జోన్లోకి వెళ్ళిపోదాం. అక్కడైతే చాలా మెంబర్స్ ఉన్నారు. 16 మెంబర్స్ లైవ్ ఉన్నారు. ఇంకా 16 మెంబర్స్ మొత్తం ఇక్కడనే ఉన్నారు గైస్. మనకైతే అక్కడ దూరంలో బ్లూ వాల్ దగ్గర ఎనిమి కనిపించిండు. మనం రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ పోదాం, కొంచెం కిందకు పోదాం. అక్కడ చాలా ఎనిమిస్ ఉన్నారు. అక్కడ పోయినాం అనుకో మనం డైరెక్ట్ వస్తామే. ఆ ఎనిమి అయితే కనిపించిండు గైస్. ఆడ దగ్గరికి వెళ్ళి అయితే ఫుల్ కిల్ చేసేసుకున్నాం. ఓకే, కనిపించిండు అన్న అయితే ఫుల్ డ్యామేజ్ చేసినాం. ఆడికైతే సోనియా పడ్డది, ఆడైతే అవుట్ అయిపోయిండు. టీమ్ వైప్ అవుట్ కూడా వచ్చింది. ఓకే గైస్, మనకైతే వెపన్ అవేకర్ వచ్చింది. దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుందాం. వుడ్ పెకర్కి కూడా వస్తుంది అనుకుంటా. మనమైతే ఇటు దగ్గర ఉన్న ఈ హెల్త్ మొత్తం తీసేసుకున్నాం. ఇంకా అక్కడ మనమైతే రైట్ సైడ్కి వెళ్దాం, లెఫ్ట్ సైడ్కి. ఎనిమిస్ చాలానే ఉన్నారు, కొంచెం మనం హీల్ వేసుకుందాం. అక్కడ చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వుడ్ పెకర్కి కూడా అవేకర్ వచ్చింది. మనమే అక్కడ ఎవరు ఉన్నారు. ఓ ఎనిమి కనిపించింది గైస్. వీటికైతే వెళ్తేద్దాం. నెంబర్ 1 అయితే కొట్టేసిండు ఎనిమిని. కొంచెం హీల్ వేసుకుందాం. మనము ఆడికి డ్యామేజ్ అసలు ఇవ్వలే, వెనక నుంచి నెంబర్ 1 అయితే కొట్టిండు, అందుకని చచ్చిపోయాడు. మనం ఆ సిమెంటెడ్ బిల్డింగ్లోకి వెళ్దాం. అక్కడ చాలామంది ఉన్నారు. ఓరే చాలామంది ఉన్నది. వీడోడు రెడ్ కలర్ బండిలు వేసుకొని వచ్చిండు. వీడు క్రోనా వేసిండు, ఓరి అన్నదే. మనమైతే ఇక్కడ ప్యాక్డ్ వేసుకుని లోపల ఎవరైనా ఉన్నాడో లేడో. లోపల ఎవరు లేరు గైస్. ఫైనల్ ఫైట్ అయితే చేసిండు. నేను అక్కడ చూసుకుంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇది ఎప్పుడు చూసినా లాస్ట్కే పోద్ది ఛార్జింగ్. ఇంకా 2% ఉంది. మనమైతే కొద్దిసేపు ఇక్కడ హీల్ వేసుకున్నాం. అక్కడైతే పడ్డది. మరి అయితే ఇక్కడ ఎనిమిది కొడుతుండు. అరే తన వేసుకుందాం. అరే హార్సాన్ యూజ్ చేసే లోపే కొట్టేసిండు గైస్ మనల్ని అయితే. నెంబర్ 1 అయితే ఇక్కడనే ఉన్నాడు దగ్గరలోనే. వీడైతే అందరికీ రివైవ్ ఇచ్చేసిండు.
మనమైతే దిగేస్తున్నాం. మన లూట్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళిపోదాం. మనమైతే దిగుతున్నాం గాయస్. నెంబర్ 1 కూడా వేయండు. అక్కడ చాలామంది ఉన్నారు అనుకుంటా. మన లూట్ ఎవరు తీసుకోకపోతే చాలు, ఎందుకంటే మనకి లెవెల్ 99 ఉంది. ఇక్కడ కూడా ఉన్నారు. మనమైతే వచ్చేసినాం మన లూట్ దగ్గరికి. అయితే లూట్ చేసుకుందాం తొందరగా, లేకపోతే కొట్టేస్తారు మనల్ని. మనమైతే ఓరియాన్ వేసుకొని అయితే లూట్ చేస్తున్నాం. అన్నీ దొరికినాయి, కానీ ఇక్కడ ఎవరో అక్క వచ్చింది దగ్గరికి వచ్చింది. కరెక్ట్ టైంకి మన దగ్గర గ్లూ లేదు, కొట్టేసింది. హార్జన్ యూజ్ చేసేలోపు కొట్టేసింది గైస్. పోయే వచ్చేది గైస్. వీళ్ళైతే 3 మెంబర్స్ ఉన్నారు, అంటే వీళ్ళు ఒక స్క్వాడ్ ఉన్నారు, అందరు కలిసి కొట్టున్నారు. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం, 4 మెంబర్స్ ఉన్నాం. కానీ అయినా లాస్ట్ వరకు వచ్చినాం, కానీ ఓడిపోయినాం. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంత. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.